ఆయన కాపరి కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళనో నేను భయపడను. భయపడాల్సిన అవసరత లేదు. మీరు కూడా ఏ విషయంలో కూడా చెప్పండి, భయపడుతున్నాడు దేనికైనా. క్రిస్మస్ సందర్భంగా మనం ఒక మాట అభయం దేవుడు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు దేవుడు? భయపడకుడి అని ఎవరికి చెప్పాడు? గొర్రెల కాపరులకు అంటాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే ప్రభు మనకి తెచ్చిన ఆశీర్వాదాలు ఒక ఆశీర్వాదం, భయపడకండి. ఏమంటారండి? భయపడకండి. భయం అనేది ఉండొచ్చు, కానీ ప్రభు ఏం చేస్తాడంటే నీ భయాలన్నింటినీ తొలగిస్తాడు కాబట్టి మనం భయపడకూడదు. హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ అంటే గుర్తొచ్చింది. ఈ శుక్రవారం లాస్ట్ సెమీ క్రిస్మస్ మనకి ఇక్కడ జరుగుతుంది. మన మందిరం ముందుట అందరూ తప్పకుండా రావాలి. లాస్ట్ క్రిస్మస్ మన సెమీ క్రిస్మస్ అది. ఇంకొకటి ఏంటంటే శుక్రవారం ఉదయ కాలంలో ప్రార్థన త్వరగా జరుగుతుంది. 1 గంటలోపు ముగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, 11 నుంచి 1 గంటలోపు శుక్రవారం ముగించబడుతుంది. సాయంత్రం ప్రార్థన. అలాగే రేపు నైట్కి యోసేపు పాస్టర్ గారి దగ్గర గ్రాండ్ సెమీ క్రిస్మస్ జరుగుతుంది. చాలా ఖర్చు పెట్టి దైవజనం చేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్నందరూ కబేలా ప్రాంతంలో జరుగుతుంది వాళ్ళ ఇంటి దగ్గర. అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రండి. మోజీ చౌదరి గారు, వర్గీస్ గారు, విశ్వప్రసాద్ గారు, అలాగే ఒక 5 గొప్ప దైవజనులు పిలిచారు. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మీకు అవకాశం ఉంటే అక్కడికి రండి. రేపు సాయంత్రం జరుగుతుంది, అది గమనించండి. మనకి యేసో పాస్ గారు మన మధ్యలోకి వస్తారు సెమీ క్రిస్మస్ కి, కాబట్టి ఇక్కడ రండి. ఇంకొకటి ఏంటంటే భోజన కార్యక్రమాలు లేవు. ఎందుకంటే మనం జనవరి 1 పెట్టుకుంటాం, మళ్ళీ ముందు పెట్టుకుంటే మళ్ళీ అప్పుడు ఇప్పుడు అంటే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని జనవరి 1కే మనము ఏం పెట్టుకుందాం? భోజన కార్యక్రమాలు పెట్టుకుందాం. కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. ఈ శుక్రవారం సెమీ క్రిస్మస్ జరుగుతుంది. రేపటి దినాన్ని ఏ ప్రార్థన లేదు. మంగళవారం సతీష్ వాళ్ళ ఇంట్లో 3వ చివరి ప్రార్థన జరుగుతుంది. బుధవారం శ్రీలికుడికి లేదు. శ్రీనన్నాళ్ళ ఇంట్లో ప్రార్థన కావాలని కోరాడు. శ్రీనన్న కాలు కూడా దెబ్బతలింది కాబట్టి బుధవారం శ్రీలికుడికి లేదమ్మా, గుర్తుపెట్టుకో. మామూలు ప్రార్థనే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ప్రార్థన బుధవారం రాత్రి. ఎందుకంటే మనకి లేదు, ఇది లేదు. అలాగే గురువారం లాస్ట్ ప్రార్థన మందిరంలోనే పగలు, రాత్రి పగలు నైట్ ఇక్కడే మందిరంలోనే జరుగుతుంది. చివరి ప్రార్థన 7వ ప్రార్థన గమనించండి. శుక్రవారం ఉదయకాలం 11 గంటల కానించి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. సాయంత్రం చెప్పండి సెమీ క్రిస్మస్. అందరూ రండి, మీరు అందరూ పొందండి. సువార్తలాగే చెప్పాలి మరి సెమీ క్రిస్మస్ అంటే. కాబట్టి మీకు కూడా వాక్యం అనేది అందుతుంది. ఒక మంచి వాక్యాన్ని దైవజనులు చెప్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. లోయల గురించి మనం వర్తమానం నేర్చుకుంటున్నాం. 25వ తారీఖు నుంచి కృతజ్ఞత కూడికలు ఎవరికి కావాలో చెప్పండి. 25 మనకి క్రిస్మస్ కదా. 26, 27, 28 ఈ 3 రోజులు ఎవరికి కావాలంటే వాళ్ళకి కృతజ్ఞత కూడికలు పెట్టడానికి అవకాశం ఉంది. 3 రోజులు పెట్టుకోండి. తర్వాత 29, 30 చర్చిలోనే సిద్ధపాటు కూడికలు జరుగుతాయి. చివరి సంవత్సరం కదా, సంవత్సరం చివరిలో ఉన్నాం కదా, మనం అన్ని సరి చేసుకొని కొత్త సంవత్సరాలకు మనం అడుగు పెడితే నూతనమైన కార్యాలు ప్రభు మన పట్ల చేస్తాడని ఒక ఉద్దేశం. నాకు నమ్మకం ఉంది. మనం అన్నిట్లో సిద్ధపడి మనం అన్నింటినీ ఈ సంవత్సరంలో మనం ఏం పొందుకోలేదు, అవి వచ్చే సంవత్సరం మనం పొందుకుందుము కాక. ఈ సంవత్సరం మనం ఏమేమి చేయలేకపోయి వచ్చే సంవత్సరం అవి చేయదుము కాక. మనం ఎలా అనుకున్నామన్నీ మనం పోయిన సంవత్సరం కూడా మనం ఏమనుకున్నామో అది ఈ సంవత్సరం మనం చేయగలిగామా చేయలేకపోయామా, మనం అనుకున్నది మనం రీచ్ అయ్యామా రీచ్ అవ్వలేకపోయామా, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఆ 2 రోజులు మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ 2 రోజులు మనం అలా కేటాయిద్దాం. 3 రోజులు కృతజ్ఞత కూడికలకు అవకాశం ఉంది. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, పెట్టుకోకపోతే అవి కూడా మందిరంలోనే పెట్టుకోవడానికి ఇష్టపడదాం. చూద్దాం తర్వాత అది. కాబట్టి 31st నైట్ మనకి వాచ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకి గుర్తుపెట్టుకోండి. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. లోయ అనుభవాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎన్ని లోయలు మనం చెప్పుకున్నాం? 10 ఏంటి? పోయిన వారం ఏదో చెప్పాం. 10
మూడు లోయల గురించి ఈ రోజు మనము ఇంకొక లోయ గురించి మనం నేర్చుకుందాం. రెఫాయిము లోయ. రెఫాయిము లోయ చూడండి వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 22. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 22వ వచనము. నిదానంగా చదవండి. అదే ఇరవై నుంచి చదవండి. అది రెఫాయిముల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిములు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని అందరూ వారు అనాకీలు వలె ఉన్నత దేవులు, బలవంతులైన బహుజనులు. రెఫాయిములో అనగా బలమైనది అని అర్థం. చెప్పండి, బలమైనది అని అర్థం. అక్కడ ఎవరున్నారంట? వీళ్ళు అనాకీలు వల్లే. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంట? బలమైన వారు. ఎలా ఉంటే వారు అంటే ఉన్నతమైన దేవులు, బలమైన వ్యక్తులు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే రాక్షసులు లాంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. రెఫాయిము లోయ ఇది మనకు నేర్పించే సత్యం ఏంటంటే బలమైనది. శత్రువుల యొక్క బలము కంటే దేవుని యొక్క బలము గొప్పది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. శత్రువు యొక్క బలం కంటే దేవుని యొక్క బలము గొప్పది. మనం చూసాం, గొలియాతు కంటే కూడా దావీదు బలాదుడై గొలియాతుని చంపాడు. గొలియాతు బలము శరీర సంబంధమైతే దావీదు బలము ఆత్మ సంబంధమైన బలం. హల్లెలూయా. కాబట్టి బలము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బలం అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి. అది ఆత్మ బలం ఉండాలి, శారీరకమైన బలం కూడా ఉండాలి. శారీరకమైన బలం లేకపోతే మనం ఏ పనైనా చేయగలమా? ఏ పనైనా చేస్తారా చెప్పండి మీరు? ఇది పెట్టుకుంటే ఏ పనైనా చేయగలరా? అసలు ఏ పని? ముందు బలం లేకపోతే పడుకున్న దోమ నుంచి లేగలేం. బలం లేదండి, నీరసంగా ఉందండి. అందరు చూడాలి. బలం లేకపోతే నీరసంగా ఉందండి. నీరసంగా ఉన్నా శిలలు ఎక్కించాలి. ఏమెక్కిస్తారు? నీరసంగా ఉన్న వాళ్ళకి ఏమెక్కించాలి? శిలలు ఎక్కిస్తారు. చూడండి, బలం అనేది ప్రతి వారికి కావాల్సిందే. ఆ బలం కోసం మనం ఏం చేస్తాం? ప్రతిరోజు ఆహారం తింటాం, బలమైన ఆహారం తింటాం, మాంసం తింటాం, గుడ్లు తింటాం, పప్పు. ఎందుకు? బలమైన ఆహారాలు ఇవన్నీ కూడా. బలం అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంటే. కానీ దేవుని బిడ్డకి కావాల్సింది ఏంటంటే ఆత్మీయ బలం. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? బలమైన వాళ్ళు. చెప్పండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బలమైన వాళ్ళు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అయితే ఒక మాట మీకు చూపిస్తాను. ఇక్కడ సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 32 చదవండి. 32 13:32. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులు భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు, అక్కడ నెఫీలీము సంబంధులైన అనాకు వంశపు నెఫీలీము చూచుతుంది. మా దృష్టి మేము మృతుల వలె ఉంటుంది, వారి దృష్టిని అట్లే ఉంటున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం గమనించవలసిన మాట, మేము చాలా సార్లు మనం చదువుకున్నాం ఈ భాగాన్ని. ఇప్పుడు దేవుడు వారికి వాగ్దాన దేశము ఇవ్వడానికి వాళ్ళు నడిపిస్తా ఉన్నాడు. కనాను దేశం. అక్కడ కనాను దేశానికి వేగు చూసి రమ్మంటే 12 మందిని పంపించాడు మోషే గారు. అందులో ప్రధానమైన వారు, ప్రతి గోత్రమునకు ముఖ్యమైన వాడు, ప్రధానమైన వాడు, అలాంటి వారిని పంపించాడు. ప్రతి గోత్రానికి ఒకరు. ఈ 12 గోత్రాల వారు వెళ్ళారు.
వెళ్ళారు, చూశారు, అక్కడున్న పంటను తీసుకున్నారు, అక్కడున్న ఫలాలు తీసుకున్నారు, అంతా తీసుకున్నారు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఇద్దరేమో మంచి సమాచారం చెప్పారు, 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్పారు. ఈ 10 మంది చెప్తున్న మాటను మనం చదివాము ఇప్పుడు. వాళ్ళు ఏమంటున్నారు? తన నివాసులను చూచిన దేశము, తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నది లేరు. అక్కడ నెఫిలీలు, సంబంధం లేని అనాకు వంశీకులు, నెఫిలీలు చూచింది మేము. ఇక్కడ మనం గమనించవలసిన మాట, నడిపించేది ఎవరు? అమ్మ చెప్పండి, నడిపించేది ఎవరు? వాళ్ళు నడిపించేది ఎవరు చెప్పండి. వాక్యం ఉంది కదా, పగలు మేఘ స్తంభం గాను దేవుడే వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవుడే వారికి వాగ్దానం చేశాడు. ఇక్కడ వరకు వాళ్ళు వచ్చారంటే ఎన్ని దాటారు వాళ్ళు? అసాధ్యమైనవి చాలా దాటారు వాళ్ళు. దాటారా లేదా? ఎర్ర సముద్రం దాటారు, మారాన్ని దాటారు, అవునా, ఎరుకోని దాటారు. ఇవన్నీ దాటిన తర్వాత వారికి ఒకటి అర్థం అవ్వాలి, ప్రభు మాతో ఉన్నాడు, మాకు వాగ్దానం చేశానికి ఆయన దగ్గర నడిపిస్తున్నాడు, అక్కడ ఎవరుంటే మాకేంటి, మా ప్రభు బలవంతుడు గొప్పవాడు అని వీళ్ళు అనుకోవాలి. కానీ వీళ్ళేమనుకున్నారు? దృష్టి లోపం. ఒక మాటలో చెప్పాలని దృష్టి దోషం అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ కళ్ళతో వారు చూశారు. వారు గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు ఏ సమస్య అయినా ఎలా చూడాలంటే దేవుని యొక్క దృష్టి కోణంలో చూడాలి. చెప్పండి, ఎవరి కోణంలో చూడాలి? ఇద్దరు ఎలా చూశారు? వాళ్ళిద్దరు ఏమంటున్నారు? 10 మంది ఏమో ఎలా అంటున్నారు? ఇద్దరు ఏమంటున్నారు? మనకి శక్తి సరిపోతుంది, మనం దానిని స్వాధీనపరుచుకుంటాం, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మనకి వాళ్ళు బలవంతులు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు నెఫీలీలు, వాళ్ళ కంటికి మనం మెడతల్లాగే ఉన్నాం, మన కంటికి మనము మెడతల్లాగే ఉంటామన్నారు. ఆలోచన చేయండి, ఈ రోజు ఎందుకు మన జీవితాల్లో నష్టాలు కలుగుతున్నాయి, ఎందుకు మన జీవితాల్లో జయాలు రావట్లేదంటే నీ దృష్టి లోపం. నువ్వు చూసే విధానమే తప్పుగా ఉంది. కారణం ఏంటంటే నీ 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 చూపు, నీ దృష్టితో నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడ విజయం పొందుకోలేకపోతున్నావు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క దృష్టి కోణంలో మనం చూడాలి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనట్టు ఏమీ లేదు. ముందు ఇక్కడ రుజువులు ఉన్నాయండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుతాలు ప్రభు చేసిన విధానాలు ఉన్నాయి వారి జీవితాల్లో. వాళ్ళు ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రాన్ని 2గా చేయడం ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవుతుందా? మారాన్ని మధురంగా మార్చడం ఎవరి వల్ల అవుతుందా? ఎరుకో గోడలు కోసడం ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కానివి వీళ్ళ జీవితాల్లో దేవుడు చేశాడు అన్నాడు. దేవుడు అంటాడు వాళ్ళ గురించి, వీళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఎవరు చేసి ఉండని కార్యములు నేను వారి జీవితాల్లో చేశాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికి లేని అలాంటి దేవుడుగా నేనున్నాను వాళ్ళకి అంటున్నాడు. నిజంగా చెప్పండి, మనకి నిజమైన జీవము కలిగిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. నువ్వు చూసే చూపు ఎలా ఉండాలంటే అది నీ చూపు ద్వారా ఉండకూడదు, దేవుని కోణములో మనం చూడగలిగితే అక్కడ మనకి జయము దేవుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నీ దృష్టితో చూస్తే, నీ బలం మీద ఆధారపడితే అక్కడ ఏమొస్తుంది నీకు విజయం? వాళ్ళ 10 మంది అదే అంటున్నారు, అమ్మో వాళ్ళు రాక్షసులు. వాళ్ళ రాక్షసులు అయితే నీకేంటి, వాళ్ళు ఇంకేంటి, బలవంతులైతే నీకేంటి, రాక్షసులైతే నీకేంటి, లేకపోతే దెయ్యాలైతే నీకేంటి? నీ పక్షంగా ఉన్నవాడు ఎవరు చెప్పండి? ఆయన పేరేంటి చెప్పండి? బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథము 9:6 ఉంది. 5 నామాల్లో ఒక నామం ఏంటంటే బలవంతుడైన దేవుడు. ఆయన బలము సర్వశక్తి గలమైన బలం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా బలాలు ఉన్నాయి కానీ, ఏమండి, ఈ లోకంలో చాలా బలాలు ఉన్నాయి కానీ దేవుని బలం ముందు ఏ బలమైనా సరే ఏమవ్వాలి చెప్పండి? ఓడిపోవాల్సిందే. ఏ బలమైనా దేవుని దగ్గర ఓడిపోవాల్సిందే. అన్నిటికంటే ఎక్కువ బలం ఎవరిది? దేవుని. ఆయన మాటలోనే సృష్టినంతా సృష్టించేశాడు. ఆయన గద్దిస్తే ఏమై ఆగింది? తుఫాను ఆగిపోయింది. ఆయన గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. అంత బలమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఏమండి, కొన్ని బలమైన సమస్యలు ఎదురైనప్పుడు, ఏమండి,
కొన్ని నీ వల్ల కానీ నీకు ఎదురైనప్పుడు వాటిని నువ్వు జయించలేక సతికిలు పడిపోయి కృంగిపోయే విధానంలో ఉండద్దు. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నది అంటే అది బలమైనది అయినప్పటికీ కూడా దానికంటే బలమైన దేవుడికి తోడుగా ఉన్నానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. బలమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా చెప్పండి అమ్మ. బలమైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నీ సమస్య అంత బలమైనదన్న దాంట్లో గొప్ప జయం దేవుడు నీకు ఇచ్చిన నమ్మాలి ఈరోజు. హల్లెలూయా. నేను బలమైన దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఆయన ప్రతి దాంట్లో నాకు జయమిస్తాడని నమ్మాలి ఈరోజు. అలా నమ్మితే దేవుడు నీ జీవితంలో ఆ బలమైన ఆ గొలియాతుని దావీదు కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడంట. దేవుడు ఎక్కడ పడేశాడు? ఈ సమస్య కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చాను కాక. హల్లెలూయా. ఇంకొకటి ఏమిటంటే చూడండి, ఇంకొక మాట మనం నేర్చుకుంటే 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం చూడండి. ఇది ఇంకొక మాట దానికి రెఫాయిము లోయ ఇంకొక మాటను మనకు నేర్పించే సత్యం ఏంటంటే ఫిలిస్తీయులను దావీదు ఓడించిన ప్రదేశము. చెప్పండి. శత్రువు ఓడిపోయిన స్థలము రెఫాయిము అంటే అది బలమైనదైన బలమైన దేవుని కలిగి ఉన్న దావీదు చేతిలో ఓడిపోయిన ఫిలిస్తీన్లు అక్కడ మనకు కనబడతారు. చూడండి 5:22 చూడండి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా వద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి అంబలి చెట్లకు ఎదుగు వారి మీద పడుము. అంబలి చెట్లు పనులను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతం చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ దావీదు విజయం పొందుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నా వైపు చూడండి. ఇక్కడ కొన్ని విషయాలు మీద మనం నేర్చుకుందాం. ఇక్కడే మనం ముగించుకుందాం. ఈ 17వ వచనంలో చూడండి, జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిన ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుటకే ఫిలిస్తీన్లందరూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఒక కార్యము ప్రభు నీ పక్షంగా జరిగినప్పుడు శత్రువుని మీద దాడి చేయడానికి రెడీగా ఉంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దావీదుకి ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో ఆ వార్త విని నా ఫిలిస్తీన్లు దావీదును పట్టుకోవడానికి బయలుదేరారు. అంటే దావీదుకి ఏం జరిగింది? ఒక దేవుని కార్యం, గొప్ప కార్యం, ప్రభు కార్యము దావీదు పక్షంగా జరిగింది. దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఒక దేవుని యొక్క గొప్ప కార్యము నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే శత్రువు నీ మీద దాడి చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఈ వచనం మనకు నేర్పించే సత్యం అది. దావీదుకి ఎప్పుడైతే పట్టాభిషేకము కలిగిందో వెంటనే ఆ ఫిలిస్తీన్లకు ఆ మాట వినబడినప్పుడు అంట, రాయబడిన మాట కూడా శ్రద్ధగా వినండి. ఆ వార్త వినబడినప్పుడు దావీదుని పట్టుకోవడానికి శత్రువులందరూ కలిసి బయలుదేరారు. అర్థమైందా? అంటే ఒక మేలు కనుక మనం పొందుకుంటే వెంటనే సాతాను ఓర్వలేక మన మీద కీడు రావడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి విషయం. తర్వాతగా చూడండి, అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? ఫిలిస్తీన్లు అందరూ వచ్చారు. దావీదు ఆ వార్త విని ప్రాకారం చూడండి, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలోకి వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోదునా అని వారిని అప్పగిస్తావా అని యెహోవాని విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదునని యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి దావీదు వెళ్ళాడు, అక్కడ వాళ్ళందరి మీద జయం పొందుకున్నాడు. ఫిలిస్తీన్లకి గొప్ప బుద్ధి చెప్పి పంపించేశాడు. వాళ్ళందరూ ఏం చేశారంట? ఫిలిస్తీన్లు తమ మమ్మల్ని అతను విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారిని ఇక్కడ ఒకటి జరిగిపోయింది. రెండోది, ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించారు. చూడండి, ఎక్కడికి వస్తున్నారు వాళ్ళ శత్రువులు మాట్లాడితే? రెఫాయిము లోయలోకే వచ్చారు 2 సార్లు. ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం. ఆల్రెడీ రెఫాయిము లోయలోనే ఫిలిస్తీన్లను దావీదు తరిమేశాడు, వాళ్ళందరినీ ఓడించేశాడు కదా. 15 నుంచి మనం చూసుకుంటే 21 వరకు జరిగిన సందర్భం చూస్తే ఈ రెఫాయిము లోయలో ఫిలిస్తీన్లను దావీదు ఏం చేశాడు చెప్పండి? ఓడించేశాడు కదా. వీళ్ళు మరలా వచ్చారు రెఫాయిము లోయలోకి. వచ్చినప్పుడు ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే, దావీదుకి ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. ఆల్రెడీ ఆ ప్రదేశంలో వాళ్ళని ఓడించేశాను కదా, మరలా అప్పుడు వచ్చారు, మరలా నేను ఓడించేస్తా, ఎంతలో అది ఎంత అనే ఆలోచన ఎక్కడ దావీదుకి రాలా. గుర్తుపెట్టుకోండి,
మొదట ఎలాగ దేవుని దగ్గర విచారం చేశాడో ఇక్కడ కూడా రెండోసారి కూడా దావీదు ఎవరి దగ్గర కూర్చున్నాడో తెలుసా? ఒక విజయం రావాలంటే పదే 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 నువ్వు దేవుని దగ్గర కూర్చోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక విజయం నీకు రావాలంటే, శత్రువుల మీద ఒక జయము రావాలంటే, ఏ పరిస్థితి మీదైనా ఏ సమస్య మీదైనా నీకు ఒక జయము రావాలంటే నువ్వు కూర్చోవాల్సింది ఎక్కడో తెలుసా? పదే 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 దేవుని దగ్గర కూర్చోవాలి. అంతకుముందు కూర్చున్నాగా ఇప్పుడు కూర్చోకపోతే ఏమైంది అనుకున్నాడు దావీదు? చెప్పండి. అంతకుముందు కూర్చున్నాను, ఇప్పుడు అవసరం లేదులే, ఇప్పుడు నేను జయం వచ్చేసిద్దిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కనబడట్లేదు ఇక్కడ ఆయన దగ్గర. చూడండి, ఒకసారి ఎలాగైతే కూర్చొని జయం పొందాడు, మరలా అదే పనిగా చూస్తున్నాడు. వచ్చి రఫాయిములో దావీదు యెహోవా వద్ద విచారణ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ విజయం ఉందో తెలుసా? దేవుని దగ్గర నీకు విజయం ఉంది. ఏ సమస్యకైనా నీకు విజయం దేవుని దగ్గరే. ఏ పరిస్థితి మీదైనా నీకు విజయం దేవుని దగ్గరే. ఏది పొందుకోవాలన్నా నువ్వు దేవుని పాదాల దగ్గరే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకు మించిన గొప్ప మాట కొట్టలేదు. మీరు ఏది పొందుకోవాలన్నా, ఏ సమస్య పరిష్కారం రావాలన్నా, ఏదైనా విడుదల పొందుకోవాలన్నా, ఏదైనా జయం నీ జీవితంలో రావాలంటే నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటేనే నీకు జయం వస్తుంది. సీరియస్ గా పట్టుదల కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే, ఓర్పు కలిగిన ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు జయమిచ్చిన దాకా. ఇక్కడ ఇంకో మాటను గమనించారా? మొదట 15 నుంచి 21 వచనాల్లో వెళ్ళమన్నాడు ఎవరు? ప్రభు. కానీ రెండోసారి మాత్రం యెహోవా అంటున్నాడు నువ్వు వెళ్ళవద్దు. గుర్తుపెట్టుకోండి, రెండు చోట్ల శత్రువులు ఒకటే, రెండు సందర్భాల్లో శత్రువులు ఒకటే, రెండు సందర్భాల్లో ప్రాంతం ఒకటే. ప్రాంతం ఒకటే, శత్రువులు కూడా ఒకటే, వెళ్ళే ప్రదేశమే ఒకటే, చేయాల్సిన దావీదు ఒకటే. కానీ మొదట వెళ్ళమన్నాడు, రెండోసారి. ఇది గమనించండి. మొదట అదే ప్రాంతము అదే శత్రువులు. మొదట దావీదు అడిగినప్పుడు ఇల్లయ్యా అన్నాడు, కానీ రెండోసారి వచ్చినప్పుడు వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే అర్థం చేసుకోవాలి, అది ఏదైనా, ఆ పరిస్థితి అయినా, సమస్య అయినా, వ్యక్తి అయినా, పర్సన్ అయినా, ఏదైనా సరే అక్కడ ఏమి జరుగుతుందో, అక్కడ జయం ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. ఎవరికి తెలుసు? అది దేవునికి తెలుసు. దావీదుకి తెలుసా? తెలీదు. అందుకే దావీదు అన్నాడు, అంతకుముందు జయం వచ్చేసిందిలే, అంతకుముందు బీజేపీ వాళ్ళని ఓడించేశాను, ఇప్పుడు కూడా ఎంతసేపు వాళ్ళని ఓడించడం అని అనుకోకుండా మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని, అయ్యా నేను ఎలానా వద్దా? గుర్తుపెట్టుకోండి, అడగడమే కాదు దేవుని మాటను కూడా పొందుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళొద్దు. ఏమన్నాడండి? వెళ్ళవద్దు. చుట్టూ తిరిగిపోయి కమ్మల చెట్టుకు ఎదురుగా వారి మీద పడవు. ఎక్కడ నీకు జయం రావాలో, ఎక్కడ నీకు విజయం రావాలో అది దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎక్కడ విజయం రావాలో దేవునికి తెలుసు. నీ జీవితంలో ఎక్కడ నువ్వు హెచ్చింపు వస్తుందో, ఎక్కడ నీకు ఘనత వస్తుందో, ఎక్కడ నీకు ఆశీర్వాదం వస్తుందో, ఎక్కడ నీకు జయం వస్తుందో అది ఎవరికి తెలుసు అంటే అది దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏదైనా సరే నిర్ణయం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో పెట్టాలి. హల్లెలూయా. ఒకవేళ దావీదు కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంతకుముందు గెలిచేసే కదా, అంతకుముందు శత్రువులే కదా, అదే ప్రాంతం కదా అని వెళ్ళిపోతే దావీదు ఓడిపోయేవాడు. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు, దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, అది వెళ్ళమాకయ్యా, నువ్వు ఆగు, వెళ్ళమాక, తిరిగి ఇల్లు ఆ కంబల చెట్ల మీద వాళ్ళ మీద పడు, అప్పుడు నీకు జయం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, అప్పుడేమన్నాడు? దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఫిలిష్తీయులను తరిమిచ్చు హతము చేశాడు. గొప్ప విజయం పొందుకున్నాడు. అర్థమైందా? అంటే అదే ప్రాంతమైన, అదే శత్రులైనా రెండు సందర్భాలు మనం చూసాం. ఒక సందర్భంలో వెళ్ళమన్నాడు, ఒక సందర్భంలో వెళ్ళొద్దన్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకేం తెలుసు, దావీదుకి ఏం తెలుసు. అలాగే మన పరిస్థితుల్లో, మన జీవితంలో ఎదురుగా అంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది నాకు తెలియదు, మీకు తెలియదు. తెలుసా? తెలియదు. కానీ మనం ఎక్కడ ఉండాలి? దేనికైనా సరే జవాబు ఒకటే. చెప్పండి, దేవుని యొక్క పాదాలు. చెప్పండి,
దేవుని యొక్క పాదాలే మనకి సరణి. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీకు రావాల్సినవి, మీరు పొందుకోవాల్సినవి, మీరు నష్టపోయినవి, మీకు విజయాలు రావాల్సినవి ఏదైతే ఉందో అవి మీరు పొందుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకోండి. హల్లెలూయా. ఎక్కడ మీకు విజయం వస్తుంది, ఎక్కడ మీకు పొందుకోగలుగుతారు, ఎక్కడ మీకు అవి ఆశీర్వాదంగా మార్చబడతాయి, శత్రువు సైతం మీకు మిత్రులుగా ఎక్కడ మార్చబడతాడు, ఎక్కడ మీకు విజయాలు వస్తాయి అంటే దేవుని పాదాలు పట్టుకోవడమే. అందుకే ప్రభు అన్నాడు, మాట్లాడుతూ అంటాడు, మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఈరోజు మరియలాగా మీరు దేవుని పాదాలు పట్టుకోండి, దేవుడు మీ జీవితంలో గొప్ప విజయం ఇచ్చును గాక. హల్లెలూయా. రెఫాయిము లోయ ఏంటంటే రెఫాయిము లోయ. ఇంకొక మాట ఉంది, రెఫాయిము లోయకి ఇంకొక మాట ఉంది. యెషయా గ్రంథము 17:5. 17:5. యెషయా గ్రంథము 17:5. దేవునికి స్తోత్రం కలుగును. పరిగి ఏరుకునే ఒక స్థలముగా కూడా రెఫాయిములో కనబడుతుంది. ఇక్కడ పరిగి ఏరుకున్నాను అయినా సరే ఇక్కడే ఒక ఫలభరితమైన ఆశీర్వాదం కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు ఏమీ లేక చిట్ట చివరి అమ్మాయి చూడండి, ఏమీ లేక చిట్ట చివరి పరిగేరుకునే స్థితిలోనూ ఉన్న నీ కొరకు దేవుడు కొన్ని పనులు మిగిల్చి ఉంచాడు. హల్లెలూయా. నీ కొరకు కొన్ని పనులు దేవుడు ఉంచాడు కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. మీ పక్షంగా ఉన్న దేవుడికి తెలుసు మీకేం కావాలి, తెలుసా లేదా? కాబట్టి ఆయనే సమస్తము మీ పక్షంగా చూసుకున్నాను గాక. రెఫాయిము లోయ గురించి అది బలమైనది, అలాగే శత్రువు మీద జయమిచ్చింది, అట్లాగే పరిగెరుకునే స్థలం అనే 3 మాటలు మనకు ప్రభు నేర్పించాడు. మీ వినుకుల్లో 3 మాటలు దీవించబడును గాక. ఈ సమయంలో కానుక సమర్పణ చేసుకుందాం. గుర్తున్నాయిగా అవునండి, సోమవారం లేదు, మంగళ బుధవారం పిలుపుడి కాదు, సీనన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన, గురువారం